హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము కోయంబత్తూరుకి వచ్చామండి. అక్కడ జీడీ కార్ మ్యూజియం అంట. ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాము. నేను కార్ మ్యూజియం అంటే ఏదో పాత సామాన్లు అవి ఉంటాయేమో అనుకోని చాలా తప్పుగా అనుకున్నానండి. అక్కడికెళ్ళి చూస్తే కళ్ళు తిరిగిపోయాయి నాకైతే. అంత బాగుంది. ఎంట్రన్స్ ఫీజ్ వచ్చేసి 450 అండి పర్సన్‌కి. ఇంకా అక్కడ టికెట్ తీసుకున్నాం ఎంట్రన్స్‌లో. ఇలా వచ్చేసాము. స్టార్టింగ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మొత్తం కార్లే అండి. ధ్రువానికైతే కార్ల పిచ్చి. వాడైతే ఆ కార్లు కావాలని చాలా అంటే చాలా సతాయించాడు. నేనైతే ఎలాగోలా ఫోటో తీసుకొని, వీడియోస్ తీసుకొని వచ్చేసాము. అక్కడ 3 మ్యూజియమ్స్ ఉంటాయంట అండి. 3 రకాల మ్యూజియమ్స్. అలా 3 ట్యాగ్స్ కడతారు. అలా ట్యాగ్‌లన్నీ ఒక్కొక్క మ్యూజియం కాడికి వెళ్ళినప్పుడు ఒక ట్యాగ్ చూపించుకుంటా 3 మ్యూజియం చూడాలి. ఫస్ట్ వచ్చేసి కార్ మ్యూజియం ఉంటది. పదాం వెళ్ళండి. వెళ్దాం పదండి. చూద్దాము. నాకు మాటలు కూడా రావట్లేదు. ఈరోజే వెళ్ళాము. ఈరోజే షూట్ చేసేసి, ఈరోజే వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేద్దామని పెట్టేశాను. అంత కుతూహలంగా ఉంది నాకు ఆ కార్‌ది పెడదామనేసి. చూడండి మీరు కూడా. మీకు కూడా బాగా నచ్చుతుంది. వీడియో చివరి దాకా చూడండి. బాగుంటుంది. ఎన్ని రకాల కార్లు ఉన్నాయంటే అన్ని రకాల కార్లు ఉన్నాయి. అదిగోండి అది టికెట్. అలా ట్యాక్స్ అవి కట్టారు. అంత బాగుంటుందండి మ్యూజియం అయితే. ఎన్ని రకాల కార్లు ఉన్నాయంటే పాతకాలంవి, ఇప్పుడు ట్రెండ్లో ఉన్న కార్లు అన్నీ ఉన్నాయండి. అంత బాగున్నాయి. ఈ ఎంట్రన్స్ అండి. ఇంకా చూడండి అలా అవన్నీ కార్లకు సంబంధించిన పార్ట్స్లు అన్నీ ఉన్నాయండి. ఇంజన్లంట, అవన్నీ గేర్లంట అవన్నీ ఉంటాయి కదా. ప్రతి ఒక్క పార్ట్ ఉన్నాయి కార్లవి. ఎంత ఖర్చు పెట్టి మ్యూజియం చేశారో కానీ అంత బాగుందండి. చూడండి అదుర్వనకి అది కావాలంట. నాకు ఆ బైక్ కావాలమ్మా అనేసి అడుగుతున్నాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అవి తీసుకెళ్దాం నాకు కొని అని ఏడుస్తూనే ఉన్నాడు. ఇది చూడండి ఎంత బాగుందో. నేను ఫస్ట్ చూసి మనిషి అనుకున్నాను. రిక్షా లాగా ఉంది. ఇంకా స్టార్ట్ అండి. కార్లు చూసేయండి. దిమ్మ తిరిగిపోతుంది కార్లను చూస్తే. ఇవన్నీ కార్ల పార్ట్స్ అంట. మా వారు చెప్పారు, నాకు తెలీదు. గేర్ అది అని చెప్పారు. ఇలా గేర్ అనేసి అని చెప్తున్నాడు ఆయన పట్టుకొని అన్నీ. చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా కోయంబత్తూరు ఈషా టెంపుల్ చూడాలని వస్తారు కదండి కోయంబత్తూరు చాలామంది. ఒకసారి జీడీ మ్యూజియం అని మనము గూగుల్లో సెర్చ్ చేసి ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి రిక్షాల కానుంచి, మోటార్ సైకిల్ కానుంచి, సైకిల్ అన్నీ ఉన్నాయండి వెరైటీస్ ఇక్కడైతే. ఇది ఒక బుల్లెట్ అంట అండి. అప్పట్లో బుల్లెట్ ఇది. జీడీ నాయుడుస్ ఫస్ట్ అది బుల్లెట్ అంట అండి. ఇప్పట్లో బుల్లెట్లు ఎంత బరువుగా ఉంటాయి కదా, అదొక వెయిట్లెస్ బుల్లెట్ అనమాట. ఇంకా చూడండి చూస్తూనే ఉండండి. అంత బాగుంటుంది. నాకైతే అంత నచ్చేసింది. ఫస్ట్ మా వారు పిలిచిపోతానంటే ఏం బాగుంటుందిలే, పాత సామాన్లు ఉంటాయి, కార్ మ్యూజియం అంటే ఎందుకు, మ్యూజియం అంటే పాతవి ఏవో పార్ట్స్ అవి ఉంటాయి అట్లా అనుకున్నాను. కానీ ఇది మటుకు చాలా గ్రేట్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎన్ని రకాల కార్లు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. చూడండి ఆ దాని మీద ఇయర్ ఏ కారు ఏ ఇయర్ అని కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు. చూసేయండి. నేను ఇంకా ఏం మాట్లాడను, మధ్యలో మాట్లాడతాను, మీరు చూసేయండి. అంత బాగుంటుంది. చూడండి చిన్న కారు నుంచి పెద్ద కారు దాకా అన్ని కార్లు ఉన్నాయండి. చూస్తూ ఉండండి. లెక్క కూడా పెట్టలేని కార్లు ఉన్నాయండి. నేనైతే లెక్క పెట్టలేదు. అన్నీ ఉన్నాయి కార్లు. 2 అంతస్తుల కార్లే ఉన్నాయండి. ఇది ఫస్ట్ అంతస్తు అన్నమాట. దీనిపైన ఇంకొక అంతస్తు, దాంట్లో కూడా కారు ఉంది. అది ఇంకొక వీడియో పెడతాను, ఎందుకంటే చాలా లెంత్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ అంతా ఒక వీడియో, సెకండ్ ఫ్లోర్ అంతా ఒక వీడియో పెడతాను. చూడండి కార్ల పిచ్చి ఉండే వాళ్ళైతే ఇవన్నీ ఏ మోడల్ కార్లో కూడా నాకు కామెంట్ చేస్తారా? నాకైతే కార్ల గురించి ఎక్కువ తెలీదు. ఉంటారు కదండి కార్ల పిచ్చి వాళ్ళు. నా కొడుకు అయితే ఈ వేసుక కారు పిచ్చి వాడికి. నాకు ఆ కార్ కావాలి, నాకు ఈ కలర్ కార్ కావాలి అని. అది చూడండి అది కూడా కార్ అంటే ఎంత బాగుందో. ఇది అది రాకెట్ లాగా ఉంది.
ఇవన్నీ రాజుల కాలం కాలని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నాను కదండి. మా వారిని పీడించి మరి ఇక్కడికి వెళ్దాం వీడియో పెట్టాలి అనేసి అని లాక్కెళ్ళి మరి మా ఆయన కూడా ఓపికగా నన్ను తీసుకెళ్ళి మరి వీడియో తీసుకో అని చెప్పి తీపిస్తున్నాడండి. ప్లీజ్ అండి అర్థం చేసుకొని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వ్యూస్ కూడా రావట్లేదు, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. చూడండి ఏమన్నా కార్లా చూడండి, అలా ఉన్నాయి కార్లు. ఈ అన్నిట్లో కల్లా ఈ ఒక్క కారే కొంచెం పాతపడిపోయింది. ఇంకా అన్నీ కొత్తవిగా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి 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 ఇప్పుడు ఒక కారు వస్తుంది. మీరు ఎప్పుడైనా 3 చక్రాల కారు చూసారా? చూడాలంటే జీటీ కార్ మ్యూజియంకి వచ్చేసేయండి. అదిగో ఇదే 3 చక్రాల కారు. దీనికి 3 చక్రాలు ఉన్నాయంటే నాకు కూడా తెలియదు, మా వారు చెప్పారు. మళ్ళీ వెనక్కి వచ్చి మరి వీడియో తీసుకున్నాను నేను. చూడండి దీనికి 3 చక్రాలే ఉన్నాయి, ముందర 2 వెనకాల 1. 3 చక్రాల కారు. మనకి ఏ కారు చూడాలనుకున్నా కూడా వచ్చేయండి కోయంబత్తూర్కి. జీటీ కార్ మ్యూజియం అన్ని రకాల కార్లు చూడేసేయచ్చు ఇక్కడ. నాకైతే మటుకు తెగ నచ్చేసిందండి. మీరేమనుకుంటారా కానీ చాలా అంటే చాలా కళ్ళ నిండుగా ఉన్నట్లు అనిపించేసింది నాకు ఆ మ్యూజియం అయితే. చూస్తున్నంతసేపు చాలా ఆనందంగా అనిపించింది. ఇన్ని కార్లు ఉంటాయా స్వామి అని, రకరకాల కార్లు. ఇంకొకటైతే పడవలాగా ఎంత పొడవు ఉందంటే అంత పొడవు ఉంది, చూపిస్తామండి. చాలా పొడవు ఉంది, దాంట్లోనే తినచ్చు పడుకోవచ్చు అనుకుంటా, అంత పెద్ద కారు ఉంది. వస్తుంది నెక్స్ట్ వస్తుంది. ధృవనైతే మొక్కుతూనే ఉన్నాడు నాకు అది కావాలి ఇది ఎక్కుతా అనేసి అని. ఎలాగోలా లాక్కొచ్చేసామని. అదిగో వస్తుంది పడవ లాంటి కారు. నాకు చెప్పాలంటే కూడా ఎక్సైట్మెంట్గా ఉందండి, మాట్లాడుతూనే అనిపిస్తుంది కార్ల గురించి. నాకైతే అంత నచ్చింది ఈ ప్లేసు. చూడండి ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. అదిగో ఇదే ఎంత పొడవు ఉంది చూడండి, పెద్ద పడవలాగా. లోపల ఏదో చూడండి సీట్లన్నీ ఉన్నాయి, అది పడుకునేలాగా ఉంది. అక్కడ సిట్టింగ్ ఉంది, కూర్చోవచ్చు, ఏదో తాగడానికి తినడానికి అంతా దాంట్లోనే అనమాట. అంత బాగుంది ఇది. ఏదో మూవీలో కూడా చూసాను అనుకుంటా, ఇట్లాంటిది గుర్తు రావట్లేదు. మీరు చూసుంటే కామెంట్ చేయండి. చూడండి ఇది చూడండి ఎంత బాగుందో. ఎన్నిసార్లు చెప్తావేమో చూడండి అనుకుంటున్నారా? అలా వస్తుందండి, ఏం చేస్తాము. నేను చూశాను కాబట్టి మీరు కూడా చూస్తారని అది చెప్తున్నాను. ఇదిగో ఇవి కూడా, ఇది ఇప్పుడు లేటెస్ట్గా ఏదో మూవీలో వచ్చింది అనుకుంటా కదా, ఎన్టీఆర్ మూవీలో దాంట్లోనూ రామ్ చరణ్ గారు బన్నీ గారు మూవీ అనుకుంటా, దాంట్లో ఉంది కదండి. చూడండి ఇవన్నీ కూడా మోటార్ సైకిల్సే అంట. అదొక సైకిల్ లాగా ఉంది. ఇది చూడండి, ఇది వచ్చేసి ఏదో పాత సినిమాలో ఉందంట. అక్కడ ఒక వీడియో కూడా ప్లే చేస్తున్నారు, మూవీ ప్లే చేస్తున్నారు. అదో చూడండి, అక్కడ ఒక లేడీ తోలింది, అదొక కారు. అదేదో మూవీలో ఉందంట చూపిస్తున్నారు. ఆవిడ చూడండి బాగా